బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పి చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ స్పష్టంగా పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇక ప్రాజెక్టులో విధాన ఆర్థిక పరంగా అవకతవకలు జరిగాయని కమిషన్ పేర్కొంది. ఇక పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని రిపోర్టులో ప్రస్తావించారు. మేడిగడ్డ, అన్నారం, సొంతిళ్ల ప్రాజెక్టులపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అన్ని నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఏకంగా వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఇక తొమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారని కమిషన్ ఆక్షేపించింది. తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో ఏమాత్రం నిజాయితీ, చిత్తశుద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఇక బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులకు కేబినెట్ అనుమతులు లేవని నివేదికలో వెల్లడించారు. టర్న్ పద్ధతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సిడబ్ల్యూసి సలహా ఇచ్చిన గంపగుత్తగా ప్రాజెక్టు కాంట్రాక్టర్కు ఇచ్చారని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పి చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన అందరి గురించి నివేదికలో కమిషన్ స్పష్టంగా పేర్కొంది. పూర్తి స్థాయిలో నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కాళేశ్వరం నివేదికపై చర్చించనున్నారు. వెన్నెల ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి పిసి ఘోష్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముగ్గురు అధికారులు జేడి శాఖ, అట్లాగే ముగ్గురు ఐఏఎస్ తిరుపతి, మిట్టల్, మరొక అధికారితో కలిసి పార్టీ ముగ్గురు అధికారులు ఈ నివేదికను అధ్యయనం చేయడం జరిగింది. సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా కేబినెట్ సమావేశానికి ముందే ప్రభుత్వానికి ఈ నిపుణుల కమిటీ ఇవ్వనుంది. ముఖ్యంగా ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాళేశ్వరం వైఫల్యాలకు సంబంధించి, అట్లాగే ఎక్కడెక్కడ అధికారికంగా జరిగినటువంటి అంశాలను కూడా రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మంత్రులు కూడా, నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా తన అధికారానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా కూడా రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా నాణ్యత నియంత్రణ లోపాలు, అట్లాగే మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి
లోపాలు కూడా ఉన్నట్టుగా ఇందులో పేర్కొనడం జరిగింది. రిజర్వాయర్ల ప్రదేశానికి సంబంధించి ఏదైతే ప్లేస్ మార్చారో ఇందులో స్పష్టంగా అధికారుల వైఫల్యం కనిపిస్తున్నట్టుగా కూడా ఘోష్ కమిషన్ పేర్కొనడం జరిగింది. ముఖ్య బాధ్యతగా చూస్తే అప్పటి సీఎం కేసీఆర్ నేరుగా పరోక్షంగా అన్ని అక్రమాలకు ఆయననే బాధ్యుడు చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. మంత్రులు అయితే నీటిపారుదల శాఖ మంత్రికి ఉన్న నేపథ్యంలో నిపుణులు ఎవరైతే నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ కూడా జరిగింది. అధికారులకు సంబంధించి మెయింటెనెన్స్ బాధ్యులు దాంతో నిర్లక్ష్యం వ్యవహరించడం పాటు మోటార్ కూడా చేసినట్టుగా కూడా ఇంజనీరింగ్ వైఫల్యం గురించి కూడా ప్రభుత్వం అయితే ఈ నివేదిక సంబంధించి కాళేశ్వరం రిపోర్ట్ ఈ ముగ్గురు అధికారులకు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు అసెంబ్లీలో కూడా చర్చించేటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ మినిస్టర్లకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ వైఫల్యాలను వివరించి తద్వారా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అప్పటి ప్రభుత్వ ప్రజలతో పాటు అధికారులపై కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.